హలో గైస్, వెల్కమ్ టు తులసిరెడ్డి వ్లాగ్స్. సో ఈరోజైతే ఇంకా సంక్రాంతికి పిండి వంటలు అయితే చేస్తున్నాం అనమాట. సో హౌస్ అంతా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ ఇంకా పిండి వంటలు ఒకటే లెఫ్ట్ ఉందనమాట. సో ఈ ఫస్ట్ అయితే మురుకులు చేద్దామని చెప్పి మా మమ్మీ ఇంకా పిండి అయితే కలుపుతుంది. ఈ మురుకుల పిండిలో మా మమ్మీ నువ్వులు, ఓమ, ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుందనమాట. కొంచెం క్రిస్పీగా రావడానికి మన బటర్ కూడా యాడ్ చేస్తుంది. సో ఇవన్నీ కలిపి ఆ తర్వాత ఇంకా దాన్ని ఒక ముద్దలాగా చేసి ఇలా పావులో అయితే పెడుతుంది. ఒకప్పుడు మనకి ఈ మురుకుల పావు అనేది రెండు, అంటే ఇట్లా 2 హ్యాండ్స్తో బట్టి ఇట్లా చేస్తారనమాట రౌండ్స్. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. దీన్ని జస్ట్ తిప్పడమే. ఎన్ని అంటే దీంట్లో మనకి 5 బ్యాచెస్ అంటే చిన్న చిన్న బిళ్ళలాగా వస్తాయన్నమాట. సో చాలా బాగుంటుంది. మనం ఏది నచ్చింది ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మనం సేవ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం స్వీట్ షాప్ స్టైల్‌లో మనము మురుకులు కూడా చేసుకోవచ్చు. సో మా మమ్మీ అయితే నార్మల్‌గానే పెట్టిందనమాట బిళ్ళ. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ మురుకుల పావు. సో నేనేమో పెట్టిస్తూ ఉంటే మా మమ్మీ ఏమో ఇక్కడ 1 బై 1 ఒక్కొక్కటి ఆయిల్‌లో వేస్తుందనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టవ్ గురించి చెప్పాను కదా, లాస్ట్ టైం మా అంటే 2024 దసరా రోజు తీసుకున్నాము. అప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఆ స్టవ్ మీద దగ్గర నిల్చొని చేయడం అంటే చాలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి ఇంకా ఈ స్టవ్ అయితే తీసుకున్నామని చెప్పాం కదా. సో మళ్ళీ దాని మీదనే చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆ మురుకులు అయిపోవచ్చిందనమాట. ఇంకా వేరే అంటే గ్యారెలు, కొంతమంది ఏమో కారపప్పలు అంటారు కదా. సో అవిటికి పిండి అయితే కలుపుతున్నాను మళ్ళీ. సో యాక్చువల్లీ మేము మురుకులే ఎక్కువ చేసాము. మురుకులే ఒక 5-6 కేజెస్ వరకు అయ్యిందనమాట పిండి. సో ఇంకా ఇవైతే అయిపోయింది. లాస్ట్ బ్యాచ్ అయ్యే టైంలో మా మమ్మీ ఏం చెప్పిందంటే, నువ్వు నార్మల్‌గా అవి కలుపుతూ ఉండు, నేను ఈ 1 బై 1 ఇవి కూడా చేసేస్తాను అని చెప్పింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఈ గ్యారప్పలకి ఇంకా పిండి అయితే కలుపుతుందనమాట. దీంట్లో ఉప్పు, కారం, కరివేపాకు, బటర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది. మనకు ఇష్టం ఉంటే యాడ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి అయితే మా మమ్మీ నానబెట్టిన పెసరపప్పు కూడా వేసిందనమాట. సో ఇంకా ఇవి కూడా చేస్తుంది. నేను యాక్చువల్‌గా ఇది ఎక్కువ షూట్ చేయలేదు. ఎందుకంటే నా చేతికి ఆ పూరి ప్రెస్‌తో ప్రెస్ చేసి ఇవన్నీ వేస్తున్నా కదా. సో నా చేతికి మొత్తం ఆయిల్ ఉండేసరికి ఎక్కువ షూట్ చేయలేదు. లాస్ట్ బ్యాచ్ అప్పుడు ఇలా కాలుస్తూ ఉంటే నేను మాత్రం ఇలా షూట్ చేశాననమాట. నాకంత షూట్ చేసే టైం కూడా లేకుండే. సో ఒక్కొక్కటిగా అయితే ఆయిల్‌లో అయితే వేస్తుంది. ఈ లోపల సెకినాలు కూడా చేస్తే బావుంటది కదా అని చెప్పి అనుకుంటుంది. నేనైతే వద్దని చెప్పాను. అసలు అవి ఎందుకంటే అవి చేతితో అంటే హ్యాండ్స్‌తో చేయాలి కదా. అది కొంచెం ప్రాబ్లమ్ అవుతది. ఏం అవసరం లేదు, చాలా టైం పడతది అంటే, లేదు ఒకసారి చేసి చూస్తాను అని చెప్పి అనేది. ఎందుకంటే ఇవి ఓన్లీ మా అమ్మమ్మ అప్పుడెప్పుడో చేసినప్పుడు తిన్నాము. మళ్ళీ ఇంతవరకు అసలు మేము చేసుకోలేదు, తినలేదు కూడా. మా అమ్మ అయితే ఈరోజు ఫస్ట్ టైం చేస్తుంది ఇవన్నీ. మా మమ్మీకి చేయడం వచ్చు, బట్ ఎప్పుడు చేయలేదు. ఇదైతే ఫస్ట్ టైము. సో ఇంకా చేస్తుందనమాట. చాలా రోజులైంది తిని. అసలు మనం ఎప్పుడు చేసుకోం, మీరు తినరని చెప్పి నేను ఇవి చేయట్లేను, ఈసారి కంపల్సరీగా చేస్తాను అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసిందనమాట. నాకైతే ఇంకా ఆ మురుకులు, గ్యారప్పలు చేసేసరికి చాలా అలసిపోయాననమాట. మా సిస్టర్ కూడా, అమ్మో నేను ఇంకా హెల్ప్ చేయలేను నీకు అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఇంకా మా మమ్మీ ఒక్కతే చేసుకుంది. సో తనొక్కతే హ్యాండ్‌తో ఇలా చేసుకొని తనొక్కతే కాల్చుకుంటుంది. ఎక్కువ పిండి నేనేం చెయ్యను. జస్ట్ ఒక 1 కేజీ వరకే చేస్తాను అని చెప్పి చేసిందనమాట. సో నేనేమో 2-3 డేస్ నుంచి అబ్బా! సంక్రాంతి అంటే మెయిన్‌గా నాకైతే అరిసెలైతే గుర్తుకొస్తాయి. అరిసెలు తినాలనుందంటే, సరే అవి కూడా చేద్దాంలే ఏముంది అని చెప్పేసి ఒకటేసరికి సకినాలకి, అరిసెలకైతే పిండి అయితే గ్రైండ్ చేసి పెట్టింది. ఫస్ట్ బ్యాచ్ అయితే ఈ సకినాలు కొంచెం మాడిపోయినాయనమాట. సో మరీ అంత మాడొద్దు, అసలు కొంచెం మాడినా సరే ఇవి టేస్ట్ అనేది పోతుంది. సో ఇది లైట్ అంటే లైట్ బ్రౌనిష్ రావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్యాచ్‌లో మంచిగా వచ్చాయన్నమాట సకినాలు. సో ఇలా రావాలి అని చెప్పి చూపిస్తుంది మా మమ్మీ. అండ్ ఇవి తీసే విధానం కూడా మా మమ్మీ అంటే స్క్రూ డ్రైవర్ పట్టుకుంది. అసలు తీసేది సపరేట్‌గా ఒక సీక్ లాంటిది ఉంటదనమాట. సో దాంతో తీస్తారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా మిగిలిపోయిన పిండితో ఈ అరిసెలైతే చేస్తుంది. అసలు అరిసెలనేది మా మమ్మీకి రానే రావు. చాలా సార్లు ట్రై చేసింది. ఈ ఒక్కసారికి ఎలా అయినా ట్రై చేయాలి, అది రావాల్సిందే అని చెప్పి పట్టుబడి మరీ చేస్తుందనమాట. ఇవెందుకు రావో చూద్దామని చెప్పేసి ఈసారి కూడా ట్రై చేస్తుంది. లేదు ఫ్లాప్ అయిపోతుంది, వద్దు అని నేను మా సిస్టర్ అంటే కూడా, లేదు నేను ట్రై చేస్తాను అని చెప్పి చేస్తూనే ఉంది. యాక్చువల్లీ ఈ అరిసెలకి
మనము నిజంగా ఇంకొకరి హెల్ప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బెల్లం కలిపేటప్పుడు ఇంకొకరు ఇలా పిండి వేస్తూ ఉండాలి. ఇంకొకరు కలుపుతూ ఉండాలి. సేమ్ లైక్ మనం ఉప్మా చేస్తాం కదా! ఉప్మా రవ్వ ఎలా అయితే పోసుకుంటూ మనం కలుపుతామో సేమ్ ఇది కూడా అలా చేయాలి. అండ్ ఈ పిండి ఏదైతే ఉందో అది కొంచెం గట్టిగా ఉండాలనమాట. మరీ లూజ్‌గా ఉండొద్దు. మరీ మెత్తగా కూడా ఉండొద్దు. ఇలా ఉండాలి. రౌండ్ బాల్స్ చేసి ఆ తర్వాత ఇలా చేసేటట్టుగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే అసలు అరిసెలు రానే రావు. మొత్తం ఇదంతా పాకంలోనే ఉంటుంది మనకి. సో, ఇక్కడైతే ఇంకా ఫైనల్‌గా కాలుస్తుంది. కాల్చిన తర్వాత మా రియాక్షన్ ఏంటంటే వస్తాయా? రావా? బ్రేక్ అయితాయా? ఏంటా? అని చెప్పి చూస్తున్నాం. బట్ పర్లేదు ఈసారైతే సక్సెస్ అయితే అయింది. ఇవన్నీ చేసే లోపల మా సిస్టర్ ఏం చేసిందంటే గోధుమ పిండి తీసుకొని దానికేమో అరిసెలు చేసిస్తావు, నాకేమో ఏం చేయవా అని చెప్పేసి తనేమో ఈ గవ్వలైతే చేసింది. పనిలో పని ఇవి కూడా కాల్చు అని చెప్పి అంటే సర్లే అని కాల్చిస్తుంది మా మమ్మీ. ఇంకో సైడ్ ఏమో పానకం పెట్టుకుంది తనే. దీంట్లో ఏం లేదు. జస్ట్ షుగర్ సిరప్‌లో మనం ఇలాచి పౌడర్ ఏసుకొని, ఈ కొంచెం అది దగ్గరయ్యే లోపల మనం ఈ గవ్వలు దాంట్లో ఏసుకొని కలుపుకోవడమే. గవ్వలు చాలా ఈజీ. గవ్వలు చేసే చెక్క ఉంటుంది గదా! దాంతో చిన్న చిన్న బాల్స్ చేసి చెక్క మీద జస్ట్ ఇలా అంటే అయిపోతుందనమాట. సో, ఫైనల్‌గా మా ఇంట్లో అయితే సంక్రాంతికి పిండి వంటలైతే అయిపోయాయి. సో, మొత్తం 5 రకాలైతే చేశామనమాట. అరిసెలు, గవ్వలు, సకినాలు, మురుకులు, వడపప్పులనమాట. సో, ఫైనల్‌గా ఎంత కష్టపడితే ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది గానీ, తినేటప్పుడు మాత్రం చాలా ఈజీగా తినేస్తాము. సో, చూస్తున్నారు గదా! గవ్వలు గూడా ఇంకా మిక్స్ అయితే చేసేసింది మా సిస్టర్. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.